పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు మనల్ని ఈ 11 నెలలు కాపాడి 12వ నెలలో మనల్ని అడుగుపెట్టడానికి ప్రవేశించడానికి ప్రభు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనము ఆయనను స్తుతించి ఆరాధించి ఆయన వాక్యం ధ్యానించే ముందు మనము ప్రార్థనతో పాటు ప్రారంభించుకుందాం. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దైవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరమును విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చిన మహారాజా, నీకు స్తోత్రమయ్యా. ప్రభువా, ఇప్పుడు పాటను పాడి నిన్ను స్తుతించి ఆరాధించుచుండగా నీ అభిషేకము నిదుగైన నీ సన్నిధి మమ్మల్ని ఆవరించును గాక. నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో నీవు మాట్లాడి ఎదుగైన బలపరచుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. ఒక తమిళ పాటను పాడి ఇప్పుడు దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఇది ఒక క్రిస్మస్ పాట. பெத்தலையில் பிறந்தவரை போற்றி துதி மனமே அன பாட்டம். பெத்தலையில் பிறந்தவரை போற்றி துதி மனமே, இன்னும் பெத்தலையில் பிறந்தவரை போற்றி துதி மனமே. சர்வத்தையும் படைத்தாண்ட சர்வ வல்லவர், சர்வத்தையும் படைத்தாண்ட சர்வ வல்லவர், இங்கும் தாழ்மையுள்ள தாய்மடியில் தலை சாய்க்கலானா, இங்கும் தாய்மையுள்ள தாய்மடியில் தலை சாய்க்கலானா. குளிரும் பனிரும் கொட்டினிலே பூமகனா கொட்டினிலே, ஆராரோ ஆராரோ ஆரிராரோ, ஆராரோ ஆராரோ ஆரிராரோ. தூங்கு தூங்கு பாலானி, தூங்கு தூங்கு பாலானி. ఆమేన్. సకలమును సృష్టించిన సృష్టికర్త ఈ లోకములో జన్మించాడు. కన్యక గర్భమై సర్వத்தையும் படைத்தாண்ட சர்வ வல்லவர், சர்வத்தையும் படைத்தாண்ட சர்வ வல்லவர், இங்கும் தாழ்மையுள்ள தாய்மடியில் தலை சாய்க்கலானா, இங்கும் தாய்மையுள்ள தாய்மடியில் தலை சாய்க்கலானா. குளிரும் பனிரும் கொட்டினிலே பூமகனாம் கொட்டினிலே, ஆராரோ ஆராரோ ஆரிராரோ, ஆராரோ ஆராரோ ஆரிராரோ. தூங்கு தூங்கு பாலானி, தூங்கு தூங்கு பாலானி. Jesus, worship your name, O God. முன்பு அவர் சொன்னபடி முடிப்பதற்காக, முன்பு அவர் சொன்னபடி முடிப்பதற்காக, இங்கு மோட்சம் விட்டு தாழ்ச்சி வந்த முன்னணையிலே, இங்கு மோட்சம் விட்டு தாழ்ச்சி வந்த முன்னணையிலே, குளிரும் பனிரும் தொட்டினிலே கோமகனாம் தொட்டினிலே, ஆராரோ ஆராரோ ஆரிராரோ, ஆராரோ ஆராரோ ஆரிராரோ. தூங்கு தூங்கு பாலானி, தூங்கு தூங்கு பாலானி. సింహాసనమును విడిచిపెట్టి మన కొరకు ఆయన దిగి వచ్చిన రాజాది రాజులై ఉన్నాడు. சிங்காசனம் வீட்டிருக்கும் தேவமைந்தனா, சிங்காசனம் வீட்டிருக்கும் தேவமைந்தனாம், இங்கும் பங்கமுள்ள பசிதொடலில் படுத்திருக்கிறார், இங்கும் பங்கமுள்ள பசிதொடலில் படுத்திருக்கிறார். குளிரும் பனிரும் கொட்டினிலே கோமகனாம் கொட்டினிலே, ஆராரோ ஆராரோ ஆரிராரோ, ஆராரோ ஆராரோ ஆரிராரோ. தூங்கு தூங்கு பாலானி, தூங்கு தூங்கு பாலானி, தூங்கு தூங்கு பாலானி. పరిశుద్ధ
నామమునకు మహిమ కలుగును గాక. ఇంతదాకా మనం పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుచున్నాం. ఇప్పుడు మనము దేవుని వాక్యమును ధ్యానించబోతున్నాం. మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో మనము ఎంటర్ అవ్వంగానే మనకు చెవులలో ఎక్కువ అయ్యే ఒక సౌండ్ ఏంటిదంటే క్రిస్మస్. డిసెంబర్ 1వ తారీఖు నుండి మనకు ప్రారంభం. అంటే చాలా దేశాలలో నవంబర్ మాసంలో నుండి క్రిస్మస్ అని చెప్పి ఎక్కడ చూసినా ఎవ్రీవేర్ ది వర్డ్ ఎకోస్ ది క్రిస్మస్. The word Christmas echoes everywhere. The celebration echoes everywhere, my dear beloved brothers and sisters in Christ. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి అనేక చోట్ల మరి క్రిస్మస్ సంబరాలు, మరి క్రిస్మస్ సెలబ్రేషన్లు స్టార్ట్ అయ్యి ఉన్నది. మనం ఇక్కడ ఈరోజు ధ్యానించబోయేది వాక్య భాగం ఏంటిదంటే మరి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనమును మనం ధ్యానించబోతున్నాం. We are going to meditate Gospel according to St. Luke chapter 2 verse 11. For unto you is born this day in the city of David a Savior, and which is Christ the Lord. తెలుగులో మనం చూస్తున్నప్పుడు దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని చెప్పిన మాటను మనం ధ్యానించబోతున్నాం. We are going to meditate this word. మరి మన కొరకు దావీదు పట్టణములో రక్షకుడుగా ప్రభువుగా మనకు జన్మించున్నాడు, ఆయన క్రీస్తు అయి ఉన్నాడని చెప్పి దీన్ని వాక్యంలో చూస్తున్నాం. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి రాయబడిన ఈ యొక్క వాక్య భాగమును మనం ధ్యానించబోతున్నాం. మొదటిగా యేసు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు క్రిస్మస్, ది రీజన్ బిహైండ్ ది క్రిస్మస్ అని చెప్తున్నప్పుడు మరి క్రిస్మస్ అని చెప్తున్నప్పుడు ది వర్డ్ క్రిస్మస్, క్రైస్ట్ ప్లస్ మాస్, యేసుని ఆరాధించడమే మరి క్రిస్మస్ అని చెప్పి దాని అర్థం అండి. యేసుని ఆరాధించడం. మరి అలనాడు యేసు ప్రభుల వారు బాలుడిగా ఆయన జన్మించినప్పుడు మరి గొర్రెల కాపురులు వచ్చి ఆయనను ఆరాధించారు, జ్ఞానులు వచ్చి ఆయనను ఆరాధించారు. అది మాత్రం కాక మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయనను సాగిలపడి వారిని నమస్కరించారని చెప్పి మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా రక్షకుడు అని చెప్పబడిన ఈయనే ఇదిగో దావీదు పట్టణములో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన మొదటి కారణం ఏంటిదంటే లోకమును రక్షించడానికి, లోకంలో ఉంచిన మనుషులందరినీ, మానవులందరినీ రక్షించడానికే యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించున్నాడు. ది ఫస్ట్ రీజన్ వై జీసస్ క్రైస్ట్ హస్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్. వాట్ ఇస్ ది రీజన్? ది ఫస్ట్ రీజన్ ఇస్ టు సేవ్ ది పీపుల్. హి హస్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ as a savior of the people who are in the bondage, who are under the yoke of the Satan. He came on this earth as the savior. He took birth on this earth as a savior. రక్షకుడుగా ఈ లోకములో ఆయన జన్మించి ఉన్నాడు. యేసు ప్రభు మనుషులందరి యొక్క పాపముల నుండి, శాపముల నుండి, సాతాను అంధకారములో నుండి, సాతాను యొక్క ఇదిగో కాడి నుండి వారిని విడిపించడానికి, రక్షించడానికి యేసు ప్రభుల వారు ఈ లోకములో జన్మించున్నారు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి రోమీయుల పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఇదిగో దేవుని నామం పేరట ఎవరెల్లా ప్రార్థన చేస్తారు, మొర్రబెడతారో వారు రక్షింపబడతారు అని చెప్పి రాయబడింది. Whosoever calleth upon the name of the Lord, he shall be saved, says the word in Romans chapter 10 verse 13. It says that whosoever calleth the name of the Lord, he shall be saved, he shall be saved. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ దేవాది దేవుని పేరు ఏంటిదని చెప్పి చూస్తున్నప్పుడు మరి మత్తయి రాసిన సువార్త మరి మొదటి అధ్యాయం 21వ వచనములో when we look unto what is the name of the Lord, the Matthew Gospel according to St. Matthew chapter 1 verse 21, it says very clearly the name of the Lord has been recorded over there. And she shall bring forth a son, and thou shalt
call his name Jesus, for he shall save his people from their sins. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పరలోకం నుంచి ఒక దేవుని దూత దిగి వచ్చి ఇదిగో కన్యకై ఉంటున్న మరియతో చెప్తున్న మాట ఏంటిదంటే, ఇదిగో దయాప్రాప్తురాలా, నీవు గర్భవతి అయి ఒక కుమారుని కనబోతున్నావు, ఆయన పేరు యేసు అని పెట్టవలను. యేసు అన్న పేరుకు అర్థం ఏంటిదంటే, ఆయన తన ప్రజల్ని వారి పాపముల నుండి వారిని రక్షించును అని చెప్పి రాయబడింది. యేసు అన్న పేరుకి అర్థం ఏంటిదంటే రక్షకుడు. The meaning of the name Jesus, the meaning of Jesus is Savior. He shall save his people from their sins, says the Bible. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు angel has appeared before the Mary, and he said unto Mary that he said to this angel said to Mary that she shall bring forth a son, and thou shalt call his name Jesus, for he shall save his people from their sins. మనిషిని యొక్క పాపముల నుండి ఒక వ్యక్తి మనిషి తన యొక్క పాపముల నుంచి విమోచన కలగాలంటే, రక్షింపబడాలంటే, క్షమించబడాలంటే యేసు క్రీస్తు మాత్రమే మానవుల యొక్క పాపమును క్షమించడానికి అధికారం ఆయనకు మాత్రమే ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభు మాత్రమే మన కొరకు సిలువలో బలియాగమై, మన కొరకు త్యాగమై, మన కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన తనకు శరీరము నుంచి చివరి బిందు రక్తము వరకు మన కొరకు ఆయన కార్చి ఆ రక్తము ద్వారా మనల్ని విమోచించి ఉన్నాడండి. Only through the blood of Jesus our sins have been remission. ఇదిగో only through the blood of Jesus our sins will be forgiven. Only through the blood of Jesus our sins can be washed away, says the Bible. In 1 John chapter 1 verse 7 says, the blood of Jesus Christ of Nazareth cleanses us from all the unrighteousness, from all the sinful nature. దేవుని యొక్క వాక్యం అంటుంది, మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, యేసు క్రీస్తు యొక్క రక్తము మనల్ని సకల పాపము నుండి కడిగి పవిత్రపరుస్తున్నదని చెప్పి మనం చూస్తున్నాము. మొదటిగా ఆయన ఎందుకు ఆయన ఈ లోకములో జన్మించడానంటే, ఆయన రక్షకుడై ఈ లోకములో జన్మించాడు. మానవులందరినీ రక్షించడానికి ఈ లోకములో ఆయన జన్మించాడు. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు ప్రభువై ఆయన మరి జన్మించాడు. మొదటిగా ఈ రక్షకుడు అని చెప్పిన పదమునకు మరి గ్రీక్ భాషలో మరి చూస్తున్నప్పుడు సోటేర్ అని చెప్పిన పదము వాడబడింది. సోటేర్ అంటే వారి ప్రజల్ని విమోచించే కార్యక్రమం చేసే వ్యక్తియే మరి రక్షకుడు. మరి రెండోదిగా మనం చూస్తున్నప్పుడు మరి కురియోస్, మరి ప్రభువు అయినా అని ప్రభువు అని చెప్తున్నప్పుడు గ్రీక్ భాషలో మరి కురియోస్ అని చెప్పి దానికి ఆ పదము వాడబడ్డది. అంటే ఆ ప్రభువు అని చెప్తున్నప్పుడు తన ప్రజల మీద ఏలుబడి చేయడానికి, లేకపోతే ప్రజల్ని నడిపించే ఒక నాయకుడిగా ఆయన జన్మించున్నాడు. ఈ లోకములో మరి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువు అయి ఉంటున్న యేసు ప్రభుల వారు, ఆదియు అంతమై ఉంటున్న దేవాది దేవుడు, ఆల్ఫా ఒమేగా అయి ఉంటున్న దేవాది దేవుడు, ఈ లోకములో ప్రభువై, ఇదిగో నిన్ను నీకు నాకు ఆయన ప్రభువై దేవుడై మనకు జన్మించున్నాడు. He has born on this earth as Lord. He has born on this earth as Lord. He has took birth on this earth to rule over us. Amen. Hallelujah. He is our King. He is our Lord. He is our Lord. He is our God. He has that lordship. He has that godship. Because of that reason he took birth on this earth. He want to become a Lord to you and me. నీకు నాకు ప్రభువై ఉండాలని చెప్పి ఆయన కోరుతున్నాడు. అందుకే ఈ లోకంలో జన్మించున్నాడు. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు క్రీస్తు అని చెప్పబడినది. మరి గ్రీక్ భాషలో దాన్ని చూస్తున్నప్పుడు క్రిస్టోస్ అని చెప్పబడి ఉంది. క్రిస్టోస్ అని చెప్పబడినప్పుడు అభిషక్తకుడు దానికి అర్థం. ది మీనింగ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ ఇట్ సేస్ క్రిస్టోస్. ది మీనింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ ది అనాయింటెడ్. అభిషక్తకుడు అని చెప్పి రాయబడి ఉన్నది. ఎందుకొరకు యేసు ప్రభు అభిషేకించబడి ఉన్నాడంటే, ఇదిగో ఆయన అభిషేకము ద్వారా యేసు ప్రభుల వారు తనక మీద ఉంచిన అభిషేకము ద్వారా ఏం చేస్తున్నాడంటే, నిన్ను నన్ను ఏం చేయబోతున్నాడు చూడండి. లూకా సువార్త
4వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తున్నప్పుడు 17-18వ వచనములో, అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 4 verse 17 and 18, and there was delivered unto him the book of prophet Isaiah, and when he had opened the book, he found the place where it was written, the Spirit of the Lord is upon me, because he had anointed me to preach the gospel to the poor, and he had sent me to heal the broken heart, to preach the deliverance to the captive, and recover of sight to the blind, to set at liberty them that are bruised. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు లూకా రాసిన సువార్త 4:18 వచనములో మనం చూస్తున్నప్పుడు దేవుని ఆలయములో వెళ్ళి, మరి ఆ యొక్క ప్రార్థన మందిరములో వెళ్ళి యేసు ప్రభుల వారు ఒక చుట్టని తీసి ఆ పుస్తకమును తీసి చదువుతున్నప్పుడు యెషయా ప్రవక్త గ్రంథములో రాయబడిన వాక్యము, అక్కడ ఆ రాయబడిన ఆ మాట తను చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు తెలుసా? ఇదిగో యెహోవా ఆత్మ నాపై ఉన్నది, ఇదిగో నన్ను దీనులకు సువార్తను ప్రకటించడానికి నన్ను అభిషేకించున్నాడు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. ఇదిగో హృదయములో నలిగిన వారిని స్వస్థపరచడానికి, అది మాత్రం కాక చెరపట్టిన వారికి విడుదల ప్రకటించడానికి, గుడ్డి వారికి చూపునివ్వడానికి, అది మాత్రం కాక ఇదిగో ఎవరైతే బంధింపబడి ఉన్నారో వారికి విడుదల ప్రకటించడానికి యేసు ప్రభుల వారు అభిషేకించబడి ఉన్నారు. He was anointed for that reason. He was anointed to set you free from all the blindness, to set you free from all the unrighteousness, to set you free from the brokenness, to heal you, to give you liberty in your life, my dear brother and sister. నీ జీవితంలో ప్రభు నీకు స్వేచ్ఛనివ్వడానికి, నీ గుడ్డితనమును తొలగించడానికి, నీ బానిసత్వమును తొలగించడానికి, ఇదిగో నీ హృదయమును స్వస్థపరచడానికి, నీ గాయములను కట్టడానికి, ఇదిగో నీకు సువార్తను ప్రకటించడానికి, శుభవార్తను ప్రకటించడానికి, ఇదిగో మంచి వార్తను ప్రకటించడానికి యేసు ప్రభు ఈ లోకములో జన్మించి ఉన్నాడు. ఆయన ఇదిగో నిన్ను నన్ను అభిషేకించడానికి లోకములు మొదటిగా ఆయన అభిషేకించబడి ఉన్నాడు. అది మాత్రం కాక ఇదిగో మత్తయి రాసిన సువార్త 3:11 వచనంలో మనం చూస్తున్నప్పుడు, when we look unto Matthew, Gospel according to St. Matthew chapter 3 verse 11, it says, the John the Baptist, he says these words, verse 3, chapter 3 verse 11, indeed I baptize you with the water unto the repentance, but he that cometh after me, mightier than I, whose shoes I am not unworthy to bear, he shall baptize you with the Holy Spirit and with the fire. ఇక్కడ చూస్తున్నప్పుడు ఇదిగో నేను మీకైతే పాపక్షమాపణ కొరకు మారు మనసు నిమిత్తమై బాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చు ఆయన పాదరక్షములు, ఆయన పాద జోడ్లు నేను మొయ్యడానికి కూడా నేను అర్హత లేని వాణ్ణి, కానీ ఆయన అయితే మిమ్మల్ని ఇదిగో మీకు పరిశుద్ధాత్మ ద్వారా, అగ్ని ద్వారా మీకు బాప్టిజం ఇస్తాడు. he will give baptism, he will baptize you through the fire and through the by the Holy Spirit. నిన్ను నన్ను పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా, ఇదిగో బాప్టిజం, ఇదిగో అగ్ని ద్వారా నిన్ను నన్ను అభిషేకించువాడై ఉన్నాడు. నిన్ను నన్ను అభిషేకించువాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా యేసు ప్రభు లోకంలో జన్మించిన కారణం ఏంటిదంటే, మరి ఆయన నిన్ను నన్ను రక్షించడానికి, పాపముల నుంచి శాపములో ఉంటున్న నిన్ను నన్ను మానవులందరినీ రక్షించడానికి రక్షకుడై యేసు ప్రభు లోకంలో జన్మించాడు. రెండోదిగా ప్రభువుగా నీకు నాకు దేవుడై ఉండడానికి, నిన్ను నన్ను ఇదిగో నడిపించే ఒక నాయకుడై ఉండడానికి యేసు ప్రభు లోకంలో జన్మించాడు. అందుకే యేసు ప్రభు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, నా తప్ప తండ్రి ఎదుగు ఒకడు రాలేడని చెప్పి రాయబడిన మాట. ఇదిగో యేసు ప్రభువును నడిపించే ఒక మార్గదర్శి అయి ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు ఆయన క్రీస్తు అయి ఉన్నాడు, అభిషక్తుడై ఉన్నాడు, అభిషేకించబడిన ఒక దేవాది దేవుడు. ఎందుకొరకంటే దీనులకు సువార్తను ప్రకటించడానికి, గుడ్డి వారికి చూపునివ్వడానికి, బంధింపబడిన వారిని విమోచించడానికి, ఇదిగో బానిసత్వంలో ఉన్న వారికి, చెరబట్టిన వారికి విడుదల ప్రకటించడానికి, విరిగి నలిగిన వారికి స్వస్థతను పలకడానికి యేసు ప్రభు ఈ లోకమునకు జన్మించున్నాడు. ఈయనే రక్షకుడు,
ఇదిగో దావీదు పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. Unto you is born this day in the city of David, say the city of David, a savior, which is Christ the Lord. He came on this earth as a savior, as Lord and Christ. My dear beloved brother and sister in Christ, we need to proclaim this gospel to all the people. It is a responsibility to preach the gospel in this Christmas season. This is our opportunity to share the good news to the people. ఇతరులకు శుభవార్తను ప్రకటించడానికి, శుభవార్తను పంచుకోవడానికి మంచి సమయం అండి. ఇదే కాలము, ఇదే సమయము. ఆయన త్వరగా రానయ్యున్నాడు. నీవు సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరచు సుమా. మనము సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరుద్దాం. క్రీస్తు రానయ్యున్నాడు, త్వరగా వేగమైన రానయ్యున్నాడు. అన్ని కాలములు సమీపమై ఉన్నది. ఎవ్రీథింగ్ హస్ కమ్. ది సీజన్ హస్ కమ్ సూన్. You need to prepare yourself and prepare others also. You need to proclaim the gospel, proclaim the good news of Jesus Christ. Let us all surrender ourselves to the Savior, the Lord and the Christ. Lord, save me and rule over me and anoint me, O God. ప్రభువా, రక్షకుడా, నన్ను రక్షించి ఇదిగో పరిపాలించి నన్ను అభిషేకించుము నాయనా. నీ చేతికి సమర్పిస్తున్నాను. మహోన్నతుడా, సర్వాధికారి, కృప కలిగిన దేవా, ప్రభువా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో కూడా మాట్లాడిన విధానంకై స్తోత్రం. ప్రభువా, ఈ యొక్క డిసెంబర్ మాసములో మా అందరికీ ప్రభువా శుభవార్తను ప్రకటించడానికి, స్వార్థను ప్రకటించడానికి అవకాశము ప్రభువా మేము సద్వినియోగం చేసుకోవడానికి కృప దయచేయండి. ప్రభువా, నీవు మాకు తోడుగా ఉండి మాకు రక్షకుడై ఈ లోకంలో జన్మించిన విధానంకై స్తోత్రం. మమ్మల్ని ఏరే పరిపాలించే ఇదిగో ప్రభువై జన్మించిన విధానంకై స్తోత్రం. ప్రభువా, ఇదిగో మమ్మల్ని అభిషేకించి అభిషక్తుడై నీవు జన్మించిన విధానంకై స్తోత్రం. ఒకసారి విరిగి నలిగిన వారిని నీవు తాకి స్వస్థపరచండి, విడిపించండి, గురుడితనమును తొలగించండి అయ్యా. నీ కృపలో భద్రపరచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.